నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో కూటమి పార్టీల మధ్య సమన్వయానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి మూడు పార్టీల మధ్య సుదీర్ఘకాలం సయోధ్య ఉండేలా వ్యూహరచన జరుగుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు ఛాన్స్ ఇవ్వకూడదని మూడు పార్టీలు స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చాయి ఇక నిన్ననే కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కీలక ప్రసంగం చేశారు ఎటువంటి తప్పిదాలకు పాల్పడవద్దని పార్టీ ఎమ్మెల్యేలకు అధినేతలు సూచించారు ఇక బీజేపీ సైతం అలర్ట్ గా ఉందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు మూడు పార్టీల సమన్వయానికి కీలక కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా డిసైడ్ అయ్యారు ఇక జగన్ జాతీయ స్థాయిలో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలను గుర్తుంచుకుని చంద్రబాబుతో వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జగన్ ఢిల్లీ వేదికగా మార్చిన సంగతి తెలిసిందే ఢిల్లీ నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్న జగన్ ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు డొమ్మ కొట్టనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రేపు జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు ఇక అదే సమయంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకు వారి అపాయింట్మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు ఇక విజయసాయిరెడ్డి అప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు ఆ ముగ్గురు అపాయింట్మెంట్స్ లభించినట్లు ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది ఇక మూడు పార్టీల మధ్య సమన్వయం లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు అందులో భాగంగానే మూడు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇంకా ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నానని జగన్ భావిస్తున్నారని అందుకే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని పవన్ గుర్తు చేశారు జగన్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా చూసేందుకు మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని పవన్ చెప్పుకొచ్చారు ఇక అదే సమయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు జనసేనతో పాటు బీజేపీకి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తానని కూడా స్పష్టం చేశారు తద్వారా ఐక్యతగా ఉందామని సంకేతాలు పంపించారు మరో 10 సంవత్సరాల పాటు మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పవన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు టీడీపీతో పాటు బీజేపీ శ్రేణులకు సైతం గౌరవం ఇవ్వాల్సిందేనని జన సైనికులకు సూచించారు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు ఈ పొత్తు కొనసాగాలని కూడా ఆకాంక్షించారు లేనిపోని కామెంట్స్ వద్దని వివాదాలకు దూరంగా ఉండాలని పవన్ సొంత పార్టీ శ్రేణులకు సూచించారు ఇక క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు చంద్రబాబు సైతం టీడీపీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు ఇక బీజేపీ హైకమాండ్ సైతం ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు ఇక టీడీపీ కూటమితో సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఆదేశించారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి